హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏకే బ్లూ రెడ్ స్టాక్ మార్కెట్ ఛానల్. నిన్న మనము ఇవాళ లెవెల్స్ గురించి మాట్లాడుకున్నాంగా. ఇవాళ లెవెల్స్ ఎంతవరకు వర్కౌట్ అయ్యాయో చూద్దాం. నిన్న నేను ఏం చెప్పానండి వీడియోలో, ఇది బ్లూ డే ఆఫ్ అండి. బ్లూ డే ఆఫ్ అంటే ఓపెనింగ్ సంబంధించింది. ఇది నేను రెడ్ డే ఆఫ్ చెప్పిన. రెడ్ డే ఆఫ్ అంటే క్లోజింగ్ సంబంధించింది. ఇది గ్యాప్ అప్ అయిందండి. గ్యాప్ అప్ అవట్ల వెంటనే ఈ బ్లూ డే ఆఫ్ ఉంటేనేమో నేను ఇక్కడ క్యాచ్ చేసిన ప్రైస్ని. మీకు తెలియదు కాబట్టి మీరు క్యాచ్ చేయలేదు. రెడ్ గ్యాప్ అప్ అయింది కాబట్టి రెడ్ మేబీ డేలోని కొంచెం లెవెల్లోనే క్రాస్ అయిపోయింది. ఇక్కడ ఎవరన్నా ప్రాఫిట్ చేసుకుంటే చేసుకున్నారు కావచ్చు, కానీ ఇక్కడ దీని గురించి ఈ బ్లూ డే యాప్ గురించి తెలిసిన వాళ్ళు మాత్రం ఇంత లెవెల్లో ఎంత అంటే 657 అంటే ఆల్మోస్ట్ 80 పాయింట్స్ క్యాచ్ చేసిండ్రు. ఒకసారి సిపిఆర్ ఆన్ చేస్తానండి. ఇది ఎక్కడ రివర్స్ అయిందంటే వీక్లీ పైవోట్ చూసారుగా. R2ను కూడా క్రాస్ అయింది. R2ను క్రాస్ అయ్యి వీక్లీ పైవోట్ దగ్గర రివర్స్ అయింది. నేను ఏం చెప్తుంటాను, రెసిస్టెన్స్ అంటే R1, R2, R3, R4 అట్లాంటి ఏమైనా రెసిస్టెన్స్ వచ్చినా, వీక్లీ పైవోట్ వచ్చినా, మంత్లీ పైవోట్ వచ్చినా, డైలీ పైవోట్ ఇట్లాంటి ఏం వచ్చినా సరే ప్రైస్ అక్కడ రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మోస్ట్ ఆఫ్ ది ఛాన్సెస్ ఉన్నాయి. ప్రతిసారి రివర్స్ అవుతుందని కాదు, మోస్ట్ ఆఫ్ ది ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఎక్కువ ఇప్పుడు 10 ట్రేడర్స్ ఉంటే ఖచ్చితంగా ఒక 7 టైమ్స్ రివర్స్ అవుతుంది. ఒక 3 టైమ్స్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. అప్పటికున్న ప్రైస్ మూమెంట్ని బట్టి. ఓకేనా. మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఇదే అవుతుంది కాబట్టి ఇక్కడ ఉన్నప్పుడు మనం జాగ్రత్త పడాలి. నేను ఇంతకుముందు వీడియోలో కూడా అదే చెప్పాను. స్టాప్ లాస్ పెట్టుకొని కూడా మీరు ట్రయల్ స్టాప్ లాస్ తోటి కూడా మీరు ఇంకా ఫర్దర్గా ఇంకా పైకి మూమెంటం చూడాలనుకుంటే చూడొచ్చు. లేదంటే ఇక్కడికే ఎగ్జిట్ అయిపోయింది నయం. నన్ను అడిగితే ఇంకా R2కే ఎగ్జిట్ అయిపోయింది నయం. ఇక్కడ దాకా కూడా చూడొచ్చు ట్రయల్ స్టాప్ లాస్. ఇంకా పైకి చూస్తాను నేను R3 వరకు అంటే కూడా ట్రయల్ స్టాప్ లాస్ తోటి చూడొచ్చు. కాకపోతే స్టాప్ లాస్ తోటి చూడండి, వితౌట్ స్టాప్ లాస్ మాత్రం చేయొద్దు. ఓకేనా. ఇదైతే బ్లూ డే ఆఫ్ ప్రకారం అంటే ఓపెనింగ్ ప్రకారం సక్సెస్ అయిందండి. ఇక క్లోజింగ్ ప్రకారం ఏంటంటే గ్యాప్ అప్ అయింది కాబట్టి ఓకేనా. ఇది ఒక అంతుకు సక్సెస్ అయినట్టే. ఇది మీరు ఓపెనింగ్ చెప్తానంటే నాకు సబ్స్క్రైబర్స్ సరిగా లేరు కదా. సబ్స్క్రైబర్స్ ఉంటేనేమో నేను ఒక టెలిగ్రామ్ ఛానల్లో గ్రూప్ క్రియేట్ చేసి అందరికీ లెవెల్స్ షేర్ చేస్తాను నేను. ఎందుకంటే ఓపెన్ అనేది ఎప్పుడు వస్తుంది, 9-8కి వస్తుంది. అంత ఫాస్ట్గా వీడియో చేసి పోస్ట్ చేయడం అంటే అది ఇంపాసిబుల్. ఒకవేళ లైవ్లోకి వచ్చి చెప్తాను, సబ్స్క్రైబర్స్ పెరుగుతాయి. అప్పుడున్న పరిస్థితిని బట్టి చెప్తాను. ఓకేనా. బ్యాంక్ నిఫ్టీ కూడా చూడండి. బ్యాంక్ నిఫ్టీ కూడా గ్యాప్ అప్ అయింది కాబట్టి బ్లూ డే ఆఫ్ మళ్ళీ బ్యాంక్ నిఫ్టీ కూడా బ్లూ డే ఆఫ్ నుంచి మేబీ డే హై వరకు వచ్చింది చూడండి. ఈ గ్యాప్ అప్ అవట్లా ఈ క్లోజింగ్ స్కిప్ అయిపోయిందండి. చాలామంది ఖాళీగా కూర్చునే పరిస్థితి ఒకవేళ నా వీడియో కనుక క్లోజింగ్ చూసుంటే. కానీ నాకు ఓపెనింగ్ గురించి తెలుసు కాబట్టి నేను ఈ 2 క్యాచ్ చేయగలిగాను, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ. అందుకోసమే మీరు ఈ వీడియో మీకు మీ దాకా రీచ్ అయినప్పుడు మీరు ఫర్దర్గా ఇంకా చాలామంది మీకు తెలిసిన వాళ్ళకి సజెస్ట్ చేయండి. సజెస్ట్ చేసి దీన్ని వైరల్ చేశారనుకోండి, ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ వస్తే మనం ఓపెనింగ్ కూడా చెప్పుకుందాం. క్లోజింగ్ కాకుండా ఓపెనింగ్లో పడతాం మనం ట్రేడ్ని. మల్టిపుల్ చాయిసెస్ ఉంటాయి కదా. నేను అనేది అది. కొంచెం తడబడుతున్నానండి. నాకు ఈ వీడియో కొత్త కదా, యూట్యూబ్ ఛానల్ కొత్తగా క్రియేట్ చేసినాను. అంతా చేసి 20 వీడియోస్ తయారు చేసి ఉంటాను. 20 వీడియోస్ అంటే ఒకటి గుర్తుకొచ్చిందండి. నేను చెప్పాను నా స్టార్టింగ్ వీడియోలో నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు నా స్టార్టింగ్ వీడియోలో నేను ఛాలెంజ్ చేశాను. నా 21 ట్రేడ్స్ అయితే
మంత్‌లో మంత్‌లో ఒక 21 ట్రేడ్స్ ఉంటే ఖచ్చితంగా నాయి 15 సక్సెస్ అయితాయి అన్నాను. కావాలంటే మీరు చెక్ చేసుకోండి. 16 సక్సెస్ అయినాయి ఈ మంత్. ఒక 4 ఈ విధంగా. ఇది కూడా సక్సెస్ అన్నట్టే. ఒక నాకు తెలిసి 3 ఏమో కొంచెం నేను అనుకున్నవి రీచ్ కాలేదు సరిగా. కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకేనండి. ఇది ఇవాళటిది. ఇవి లెవెల్స్ కూడా సక్సెస్ అయినాయి. ఒకసారి మనం ఇవి కూడా చూసుకుందాం. బ్యాంక్ నిఫ్టీ ఏం చెప్పామండి? ఆ రోజు ప్రీమియం చెప్పాను కదా! ప్రీమియం గురించి మాట్లాడదాం. ఇది 50,100 కాల్ అని చెప్పాను కదా! 50,100 కాల్ ఎక్కడి వరకు వచ్చింది? వీటి లెవెల్స్ చేంజ్ చేశానండి నేను. ఇప్పుడు మనకు ఈ లెవెల్స్ చేంజ్ చేశాను కాబట్టి 50,100 కాల్ది తెలియదు కానీ ఇది చూద్దాం. 50,600 కొట్టు. ఒక్క నిమిషం ఆగండి. ఇది కాదండి. అయితే కాల్‌ది ఎందుకంటే నిన్న 50,100 కాలే. ఇవాళ కూడా 50,000 అంటే రేపటిది ఏది? రేపు హాలిడే కదా! ఎల్లుండి థర్స్‌డే రోజు కూడా 50,100 కాలే వచ్చింది. నేను దాని లెవెల్స్ చేంజ్ చేయడం వల్ల ఇందులో వేరే కనబడుతుంది లెవెల్స్. మీరు నేను నిన్న చెప్పానుగా వీడియోలో లెవెల్స్ అవి కావాలంటే మీరు చెక్ చేసుకోండి. అవి కూడా సక్సెస్ అయినాయి. నిఫ్టీ చూద్దాం ఒకసారి. నిన్న చెప్పిన లెవెల్స్‌లో నిఫ్టీ ఎంతవరకు సక్సెస్ అయింది? నిఫ్టీ గ్యాప్ అప్ అయింది కాబట్టి ఖచ్చితంగా చూపెడతాను. నిన్న లెవెల్స్ ఏందండి నిఫ్టీది? 23,300 కాదు కదా! ఇదేనండి. చూడండి 20,300 కాదు. ఒక్క నిమిషం ఇటొద్దాం. ఇంకోటి ఏముందంటే 23,300 కాదు. 23,600 పుట్ట అనుకుంటా. 600. ఫిఫ్టీన్ మినిట్స్ వద్ద ఇది మధ్య గ్యాప్ అప్ అయింది కాబట్టి ఈ బ్లూ డే ఆఫ్ మించల్ గ్యాప్ అప్ అయింది. ఇక్కడ బ్లూ మేబీ డే హైని టచ్ అయింది. ఇది క్రాస్ అయింది కూడా. ఓకేనా? ఎందుకంటే ఇలా మార్నింగ్ సెషన్ ర్యాలీ అయింది కదా! ప్రైస్ పైకి ర్యాలీ అయింది. తర్వాత డ్రాప్ అయింది. క్లోజింగ్ అనేది 230కి 230 నుంచి మార్కెట్ పడడం మొదలుపెట్టింది. రేపటి లెవెల్స్ గురించి మాట్లాడుకుందామండి. రేపు ఎలా ఉండబోతుంది అంటే రేపు కాదు, ఎల్లుండి. ఫస్ట్ నిఫ్టీ చూద్దాం. నిఫ్టీ చూడండి. రేపు నిఫ్టీ లెవెల్స్ ఇక్కడ ఉందండి మన డే ఆఫ్. ఈడుంది ఇది 23,518. దీని మీద అంటే 23,518 అంటున్నాను కదా! ఇప్పుడు ఖచ్చితంగా చెప్తాను చూడండి లెవెల్. అది దాటి పైన క్లోజ్ అయితేనే ఏ పుట్టా కాలా అనేది నేను ఖచ్చితంగా చెప్తాను. ఎగ్జాక్ట్లీ చెప్తాను. 23,518కి క్లోజ్ అయింది కదా! 23,000 అయితే 550 మీద
23,550 మీద కనుక ఈ రెడ్ గీత మీద 23,550 క్లోజ్ అవ్వాలి. ఇట్లా 23,550 మీద క్లోజ్ అయిందనుకోండి, కింద కాల్ని బై చేయండి. కాల్ వచ్చి 23,350 రాసుకోండి. 23,350 దాని లెవెల్స్, ప్రీమియం లెవెల్స్ కూడా చెప్తాను నేను. ఈ గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయితేనేమో 23,350. ఒకవేళ కింద క్లోజ్ అయితే ఎక్కడ క్లోజ్ కావాలి తెలుసా? 23,518 ఉందిగా, 23,450, 460 అట్లయినా ఓకే. 23,460, 450 ఆ నియర్లో ఎక్కడ క్లోజ్ అయినా సరే పుట్ని బై చేయండి. 23,700 పుట్, ఓకేనా? 23,350 కాల్, 23,700 పుట్. రాసుకున్నారా నిఫ్టీది? దాని ప్రీమియం లెవెల్ చెప్తాను చూసుకోండి. ఫస్ట్ కాల్ చెప్తాను. 23,350 కాల్ రాసుకోండి. కొంచెం అండి, ఈ లెవెల్స్ గీసాను కానీ సేవ్ చేయనట్టున్నాను, వెళ్ళిపోయింది అది. $350 కాల్ 180-185 దగ్గర క్లోజ్ అయిందండి. 182 మీద గ్రీన్ క్యాండిల్ పడితే టార్గెట్ వచ్చి 322 అండి. రాసుకోండి. నిఫ్టీ ఇది 23,350 కాల్. ఒకవేళ ఈ డే ఆఫ్ కింద కనుక రెడ్, నేను చెప్పాను కదా 23,460, 450 అట్లా క్లోజ్ అయింది అనుకోండి, పుట్ను బై చేయండి. 23,700 పుట్ని బై చేయండి. దాని ప్రీమియం వచ్చి అది 267.70 దగ్గర క్లోజ్ అయింది. అంటే 268 మీద గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయితే టార్గెట్ 382. ఒకసారి అర్థం కాకపోతే వీడియోని పాజ్ చేసి కూడా మళ్ళీ రిపీట్ చేసి కూడా చూసుకోండి, ఓకేనా? ఇంకొకటి ఏం చెప్పానండి, బ్యాంక్ నిఫ్టీ చెప్పుకుందాం. బ్యాంక్ నిఫ్టీ రేపటి లెవెల్స్ ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ చూడండి, డే ఆఫ్ ఎక్కడ ఉంది? 50,466. ఒకవేళ దీని మీద 50,500 మీద కనుక గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయితే, దీని మీద గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయితే 500 దగ్గర క్యాండిల్ క్లోజ్ కావాలి. క్లోజ్ అయితే 50,100 కాల్ని బై చేయండి. టార్గెట్ వచ్చి 50,735 వరకు, ఇక్కడ వరకు. ఒకవేళ దీని కింద రెడ్ క్యాండిల్ క్లోజ్ అయింది అనుకోండి, రెడ్ లైన్ కింద, డే ఆఫ్ కింద, అంటే ఎంత? 50,400 కిందికి రావాలి. అంటే 50,390 అట్లా వచ్చి క్లోజ్ అయింది అనుకోండి, పుట్ను బై చేయండి. పుట్ వచ్చి 50,800 పుట్టు. టార్గెట్ 50,196 వరకు, ఓకేనా? వీటి ప్రీమియమ్స్ చెప్తాను, రాసుకోండి. ఇందులో చేశానండి, అది సేవ్ కాలేదు. సరే ఇక్కడ చెప్తాను. 50,800 పుట్టు 660.90 దగ్గర క్లోజ్ అయింది. 661, 660, 670 వేసుకోండి. 670 దగ్గర గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయితే 661 మీద ఎక్కడన్నా క్లోజ్ కానివ్వండి, అక్కడ క్లోజ్ అయితే గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయితే 661 మీద టార్గెట్ వచ్చి 835 వరకు ఉందండి. ఒకవేళ ఇది పుట్టు చెప్తున్నా, 50,800 పుట్టుది. కాల్ది చూడండి, 50,100 కాల్ ఎక్కడ క్లోజ్ అయింది? 707 దగ్గర క్లోజ్ అయింది. ఇది 707 మీద ఎక్కడన్నా క్లోజ్ కానివ్వండి గ్రీన్ క్యాండిల్, టార్గెట్ 908, ఓకేనా? 908 మళ్ళీ ఒకసారి చెప్తాను, రాసుకోండి. నిఫ్టీది 23,350 కాల్ 181 మీద
గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అవ్వాలండి. అంటే 182, 183 ఇట్లా సో అండ్ సో అట్లా క్లోజ్ కావాలి. క్లోజ్ అయితే టార్గెట్ 322. ఒకవేళ పుట్ అయితే 23,700 పుట్‌ని బై చేయండి. అది 267, 70 దగ్గర క్లోజ్ అయింది కాబట్టి 268 మీద ఎక్కడన్నా గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయితే టార్గెట్ 382. బ్యాక్ నిఫ్టీ చెప్తాను రాసుకోండి. 50,100 కాల్. ఇది ఎక్కడ క్లోజ్ అవ్వాలంటే 708 మీద క్లోజ్ కావాలి. గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయితే టార్గెట్ 908. ఒకవేళ 50,800 పుట్ ఎక్కడ క్లోజ్ అయిందంటే 661 మీద క్లోజ్ కావాలి గ్రీన్ క్యాండిల్, టార్గెట్ 835. ఓకేనా? ఇవండి లెవెల్స్. ఏమన్నా అర్థం కాకపోతే ఒక వీడియోని పాజ్ చేసి మరి చూసుకోండి. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇతరుల చేత కూడా సబ్స్క్రైబ్ చేయించండి. ఎవరైనా కొత్త మార్కెట్లో ఉండి లాంచ్ చేస్తున్న వాళ్ళు, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే నా వీడియోని సజెస్ట్ చేయండి. ఓకేనా? ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నాను. మరో కొత్త వీడియోతో రేపు కలుద్దాం. రేపంటే ఎల్లుండి, ఎందుకంటే మళ్ళీ శుక్రవారం నాడు మార్కెట్ ఉంటుంది. శుక్రవారంకి సంబంధించిన లెవెల్స్ చెప్పుకుందాం మనం. ఓకేనా? గురువారం నాడు. ఓకే, బాయ్, టేక్ కేర్ అండ్ గుడ్ నైట్.